హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి కార్తీక పురాణంలో 6వ అధ్యాయము దీపదాన విధి మహత్యము. మనము కార్తీక పురాణం చదవటం వల్ల మనకు తెలిసి తెలియక ఏదైనా తప్పులు పొరపాట్లు చేసుంటే దీన్ని వినటం వల్ల కానీ లేదంటే చదవటం వల్ల కానీ అదంతా తొలగిపోతుంది. అంతేకాకుండా కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలు, మంచి చెడు, ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము, అదేవిధంగా కార్తీక పౌర్ణమి గురించి మనకైతే అన్ని విషయాలు తెలుస్తాయి. సరే, ఇప్పుడైతే మనము 6వ అధ్యాయము దీపదాన విధి మహత్యం గురించి అయితే తెలుసుకుందాం. ఓ రాజశ్రేష్ఠుడా! ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించిననో అట్టి వానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసం అంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపాదానం చేయుట ఎటులనని పైడి వ్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలెను. వరిపిండితో కానీ లేదా గోధుమ పిండితో కానీ ప్రమిదల వలె చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానము ఇచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగుటయే గాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపాదానం చేయువారు ఇట్లు వచింపవలెను. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపాదానం చేయవలెను. దీని అర్థమేమనగా, అన్ని విధముల జ్ఞానం కలుగజేయునదియు సకల సంపదలు నిచ్చునదియును ఈ దీపాదానం చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధముగా దీపాదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనమీడి దక్షిణ తాంబూలాలనివ్వవలెను. ఈ విధముగా పురుషులు కానీ స్త్రీలు కానీ దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు. పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరూ చేసినను సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక ఇతిహాసము కలదు. దానిని వివరించెదను నాలకింపుడని వశిష్ఠుడు జనకుడితో ఇట్లు చెప్పసాగెను. లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట. పూర్వకాలమున ద్రావిడ దేశమందొక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలములోనే భర్త చనిపోయెను. సంతానము కాని ఆఖరికి బంధువులు కానీ లేరు. అందుచే ఆమె ఇతరుల ఇళ్లలో దాసీ పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగలించి తీసుకొచ్చిన వస్తువులను తక్కువ ధరకు అమ్ముకొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము గూడబెట్టుచుండెను. ఈ విధంగా కూడబెట్టిన ధనము వడ్డీలకిస్తూ శ్రీమంతురాల ఇళ్లలో దాసీ పనులు చేస్తూ తమ మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదిస్తేనేమి, ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కాని దేవుని మనసారా ధ్యానించుట కాని చేసి ఎరగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగాడికిని పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది. అటుల కొంత కాలము జరిగెను.
ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యములో ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని, పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని, ఆమె కడకు వెళ్ళి, అమ్మా, నా హితవచనము లాలకింపుము. నీకు కోపము వచ్చినా సరే, నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరము శాశ్వతము కాదు, నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవ్వరూ చెప్పలేరు. పంచభూతములు, సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము, మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి. తల్లి, నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూసి మిడుత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమవుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించుచున్నాడు. కాన నా మాటలాలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా అర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము నొందుము. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమందయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చెను. ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతమాచరించుటకు జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది. షష్ఠాధ్యాయము 6వ రోజు పారాయణము సమాప్తం. ఈ విధంగా మనకైతే కార్తీక మాసం బుక్‌లో ఒక్కొక్క అధ్యాయంలో అయితే ఒక్కొక్కరి గురించి ఈ విధంగా వివరించడం అయితే జరుగుతుంది. భక్తితో మనము ఏదైనా సాధించవచ్చు. మన దేహం ఉన్నది ఓన్లీ ఇక్కడికి మాత్రమే. కానీ దాని ధర్మము చేయటం, అదేవిధంగా శ్రీమన్నారాయణుని స్మరణ చేయటం వల్ల అయితేనే మనం మోక్షం పొందుతాము. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.